అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు పరమ పవిత్ర పరిశుద్ధమైన భగవద్గీతని మనందరము చదువుకొని తెలుసుకుంటున్నాము. ఈ భగవద్గీతలో స్థూల విషయాలు, సూక్ష్మ విషయాలు కలవు. స్థూల విషయాలు అందరికీ అర్థమైనవి. అతి సూక్ష్మమైన విషయాలే చాలా ఉన్నాయి. భగవద్గీత అంతా సూక్ష్మ విషయాలతోనే ఎక్కువగా ఉన్నాయి. కావున ఈ సూక్ష్మమైన బ్రహ్మజ్ఞానం తెలియాలంటే ఎంతో శ్రద్ధతో విని చదువుకుంటేనే అర్థమవుతుంది. ఈరోజు జ్ఞానయోగంలో 35వ శ్లోకం గురించి తెలుసుకుందాం. యజ్ఞాత్వా న పునర్మోహ మేవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేన ద్రక్ష్యస్యాత్మన్యధోమయి. ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియచేశారు. భావము: ఏ జ్ఞానము చేత మోహము కలగదో, ఏ జ్ఞానము చేత సమస్త జీవరాశులలో ఆత్మను, ఆత్మలో జీవరాశులున్నట్లు తెలియను, అట్టి జ్ఞానము పొందగలవు. ఇంకొంత వివరంగా తెలుసుకుంటే వివరం ఇలా ఉంది. తత్వవేత్తలైన గురువుల వద్ద జ్ఞానము ఆర్జించితే అట్టి జ్ఞానము చేత సాధనాపరులై తనలోని ఆత్మదర్శనమును పొందుదురు అని ఇక్కడ తెలియజేశారు. ఆత్మ విషయము తెలిసిపోయిన తర్వాత ఆత్మ లేని జీవరాశి లేదని, తన యందున్నట్లే అన్ని శరీరముల్లోనూ ఆత్మ ఉన్నదని సులభముగా తెలియును. శరీరముల్లో ఆత్మ, ఆత్మలో శరీరములున్నట్లు తెలిసిపోతుంది మనందరికీ. గురువు గారి వద్ద కర్మలు పోవు జ్ఞానము తెలుసుకోమని చెప్పాము కదా. అలా గురువు కర్మ నిర్మూలన విధానములు రెండునూ బోధించిన పిమ్మట అందులో ఒకటైన బ్రహ్మయోగములో ఆత్మను చూడగలరు. కంటితో కాదు జ్ఞాన దృష్టికి ఆత్మ తెలియను అని ఇక్కడ చెప్తున్నారు మనకి. రెండవదైన కర్మయోగములో ఆత్మదర్శనము అను మాటయే ఉండదు. కర్మయోగములో సాధారణముగా పనులు చేయుట తప్ప ఏ సాధన ఉండదు. కర్మయోగములో లోపలి సాధన తప్ప బయట కనిపించున్నట్లు ఏమీ ఉండదు. బ్రహ్మయోగము బయటికి కనిపించు సాధనగా ఉండును. ఆత్మను తెలియుట బ్రహ్మయోగములోనే సాధ్యమని తెలియాలి. బ్రహ్మయోగము మాత్రమే బయటకి పని చేయుచున్నట్లు తెలుస్తుంది. అందులో మాత్రమే ఆత్మను చూడగలుగుతారు. కర్మయోగములో పనులు చేయుట మాత్రమే ఉంటుంది, ఆత్మను చూడలేరు అని ఇక్కడ ఈ శ్లోకంలో తెలియజేశారు. ఈ శ్లోకం ఇంతటితో సమాప్తము. అందరికీ నమస్కారం.